రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్కు ఒక సంచలనమైన ప్రపోజల్ పెట్టింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే భారత్ తమకు సహాయం చేస్తే పాకిస్తాన్ను ప్రపంచ పటం మీద లేకుండా చేస్తామని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే గత కొద్ది నెలలుగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పైన దాడి చేస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ భారత్కు ఒక సంచలనమైన ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్లో తమకు భారత్ ఆయుధాలతో సహాయం చేస్తే ప్రపంచ పటం మీద పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేస్తామని చెప్తూ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఆ వీడియో వైరల్గా మారింది. అయితే పాకిస్తాన్ను మేము లేపేస్తాం, మాకు 93,000 గన్స్ ఇచ్చి ఒక్కో దాంట్లో 10 బుల్లెట్లు ఇవ్వండి, పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటూ కూడా వీడియో రిలీజ్ చేశారు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కమాండర్. అయితే బలోచిస్తాన్ స్వాతంత్ర పోరాటంలో మద్దతు బలోచిస్తాన్కు తమ స్వాతంత్ర పోరాటంలో మద్దతు ఇవ్వాలని కూడా భారత్ను కోరింది. మాది ప్రాంతీయ అవకాశం కాదని కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ నేపథ్యంలో మాట్లాడడం జరిగింది. మరోవైపు పాక్ ఆర్మీపై బిఎల్ఏ వరుస దాడులు చేస్తుంది. బలోచిస్తాన్ ప్రావిన్స్లో సరిహద్దుల్లోని 2 చెక్ పోస్టులను స్వాధీనం చేసుకుంది బిఎల్ఏ. అయితే బుర్ఖాన్ కచ్చి చెక్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా బిఎల్ఏ ప్రకటించింది. అయితే పాక్ ఆర్మీకి తిరగబడుతున్నారు ప్రజలు. ఇదే నేపథ్యంలో గన్స్తో బెదిరించిన వెనక్కి తగ్గకుండా పాక్ ఆర్మీని ధీటుగా ఎదుర్కొంటున్నారు బలోచిస్తాన్ ఆర్మీ సోల్జర్స్. ఇదే నేపథ్యంగా చెక్ పోస్టుల నుంచి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అయితే దానికి సంబంధించిన విజువల్స్, షాకింగ్ విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో అదే బలోచ్ ప్రావిన్స్లో ఉన్న ప్రజలను పాకిస్తాన్ ఆర్మీ గన్స్తో భయపడుతున్నప్పుడు బలోచ్ ప్రజలు ఏ విధంగా కూడా భయపడకుండా పాకిస్తాన్ ఆర్మీకి ఎదురుగా నిలబడి గన్స్ చూపిస్తున్నా కూడా పాకిస్తాన్ ఆర్మీకి ఎదురు నిలబడ్డారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ వెనక్కి వెళ్ళిపోయింది. 오버를 치워제라도 어때? 오버를 치워제라도 어때? Por betul bahasa. 오버를 치워제라도 어때?
చూశారు కదా ఏ రకంగా బలూచ్ ప్రజలు అదేవిధంగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులకు దిగుతున్నాయో. అయితే నేపథ్యంలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భారత్ను సహాయం కోరింది. మాకు గన్స్ ఇవ్వండి, పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేస్తామని కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ కూడా ఒక సంచలనమైన వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడారో ఒకసారి విందాం. मैं एक बात वाज़ेह करना चाहता हूँ, इंडिया इतनी जुरात करे, जो 93,000 बंदूकें पाकिस्तान से छीनी थी सरेंडर करते वक्त, वही बंदूक 10-10 गोलियों के साथ हमें दे दे, फिर हम देखें पाकिस्तान कैसे लड़ते. ना हमें एटम बम की जरूरत है, ना हमें मिसाइल की जरूरत है, आपकी सिर्फ वही दे दें. ये सारी अफवाहें, सारी प्रोपेगेंडा. अब मैं एक बात वाज़ेह करना चाहता हूँ, इंडिया इतनी जुरात करे, जो 93,000 बंदूकें पाकिस्तान से छीनी थी सरेंडर करते वक्त, वही बंदूक 10-10 गोलियों के साथ हमें दे दे, फिर हम देखें पाकिस्तान कैसे लड़ते. ना हमें एटम बम की जरूरत है, ना हमें मिसाइल की जरूरत है, आपकी सिर्फ वही दे दें. ये सारी अफवाहें, सारी प्रोपेगेंडा. अब मैं एक बात वाज़ेह करना चाहता हूँ, इंडिया इतनी जुरात करे, जो 93,000 बंदूकें पाकिस्तान से छीनी थी सरेंडर करते वक्त, वही बंदूक 10-10 गोलियों के साथ हमें दे दे, फिर हम देखें पाकिस्तान कैसे लड़ते. ना हमें एटम बम की जरूरत है, ना हमें मिसाइल की जरूरत है, आपकी सिर्फ वही दे दें. ये सारी अफवाहें, सारी प्रोपेगेंडा. अब मैं एक बात वाज़ेह करना चाहता हूँ, इंडिया इतनी जुरात करे, जो 93,000 बंदूकें पाकिस्तान से छीनी थी सरेंडर करते वक्त, वही बंदूक 10-10 गोलियों के साथ हमें दे दे, फिर हम देखें पाकिस्तान कैसे लड़ते. ना हमें एटम बम की जरूरत है, ना हमें मिसाइल की जरूरत है, आपकी सिर्फ वही दे दें. ये सारी अफवाहें, सारी प्रोपेगेंडा. अब मैं एक बात वाज़ेह करना चाहता हूँ, इंडिया इतनी जुरात करे, जो 93,000 बंदूकें पाकिस्तान से छीनी थी सरेंडर करते वक्त, वही बंदूक 10-10 गोलियों के साथ हमें दे दे, फिर हम देखें पाकिस्तान कैसे लड़ते. ना हमें एटम बम की जरूरत है, ना हमें मिसाइल की जरूरत है, आपकी सिर्फ वही दे दें. ये सारी अफवाहें, सारी प्रोपेगेंडा. अब मैं రైట్ విన్నారు కదా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన ఒక కమాండర్ ఇచ్చిన స్టేట్మెంట్. మాకు గన్స్ ఇవ్వండి అండ్ బుల్లెట్స్ ఇవ్వండి, సో మాకు హెల్ప్ చేస్తే ఖచ్చితంగా ప్రపంచ పటం మీద పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేస్తామని చెప్తూ కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ చెప్పడం జరుగుతుంది. అయితే ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలలుగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీగా ఫామ్ అయ్యి బలోచ్ని సపరేటర్స్ కంట్రీగా ఇవ్వాలని కూడా బలోచిస్తాన్ నుంచి ఒక ట్రూప్స్ లాగా ఫామ్ అయ్యి పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్స్ పైన, పాకిస్తాన్ ఆర్మీ చెక్ పోస్టుల పైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్స్ చేస్తూ వస్తుంది. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఇంతకుముందు గత 2 నెలల ముందరలో కూడా ఇలాంటి అటాక్సే జరిగాయి. రీసెంట్గా కూడా పాక్ ఆర్మీ పైన ఇలాంటి అటాక్సే జరిగాయి. అయితే ఇంటర్నేషనల్ కారిడార్ బిల్ చేయడానికి వచ్చిన చైనీస్ వెహికల్ పైన కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అటాక్ చేసి ఆ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. అయితే అనూహ్యంగా భారత్కు బలూచిస్తాన్ సంచలనమైన ప్రతిపాదన ఇచ్చింది. మాకు ఆయుధాలు సాయం చేయండి, పాకిస్తాన్ను మేమే లేపేస్తాము, 93,000 గన్స్ ఇచ్చి ఒక్కో దాంట్లో 10 బుల్లెట్లు ఇవ్వండి, పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటూ కూడా వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియోలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన కమాండర్ మాట్లాడుతూ బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటంలో బలూచిస్తాన్కు స్వాతంత్ర పోరాటంలో మాకు మద్దతు కావాలంటూ కూడా ఇండియాను కోరింది. మాది ప్రాంతీయ అవకాశం కాదని, ఇదో వ్యూహాత్మక అవకాశం ఉన్న బలూచిస్తాన్ అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీపై BLA వరుస దాడులు చేస్తుంది. బలూచిస్తాన్ ప్రావిన్స్లో సరిహద్దుల్లోని 2 చెక్ పోస్టులను ఇప్పటికే స్వాధీనం చేసుకుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అదేవిధంగా బర్ఖాన్
కచ్చి చెక్ పోస్టులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. పాక్ ఆర్మీ పైకి ఇప్పటికే బలోచ్లోని ప్రజలు కూడా తిరగబడుతున్నారు. గన్స్తో బెదిరించినా కూడా బలోచ్ ప్రజలు వెనక్కి తగ్గి వెళ్ళట్లేదు, చెక్ పోస్టుల నుంచి కూడా వెనక్కి తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ తామంతట తామే భయపడి చెక్ పోస్టుల నుంచి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అండ్ క్లియర్గా కనిపిస్తోంది. وبالتشو زراعة التشو زراعة أوكي وبالتشو زراعة التشو زراعة أوكي एक बात वाज़ेह करना चाहता हूँ, इंडिया इतनी जुरात करे, जो 93,000 बंदूकें पाकिस्तान से छीनी थी सरेंडर करते वक्त, वही बंदूक 10-10 गोलियों के साथ हमें दे दे, फिर हम देखें पाकिस्तान कैसे लड़ते। ना हमें एटम बम की जरूरत है, ना हमें मिसाइल की जरूरत है, आपकी सिर्फ वही दे दें। ये सारी अफवाहें, सारी प्रोपेगेंडा। अब मैं एक बात वाज़ेह करना चाहता हूँ, इंडिया इतनी जुरात करे, जो 93,000 बंदूकें पाकिस्तान से